హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ మేఘన. అందరికీ మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్స్‌కి సంబంధించి జనరల్ స్టడీస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ ఇయర్స్‌లో ఏ క్వెషన్స్ అయితే రిపీట్ అయినవో అవి టాప్ 50 ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న ప్రతి బిట్ మీకు యూజ్ అవ్వచ్చు. బిఫోర్ దట్ ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. అశోకుని ధర్మ విజయం ఏ యుద్ధం తర్వాత మొదలయ్యింది? క్వశ్చన్ కింద ఆప్షన్స్ కూడా ఇచ్చాను. ఆప్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది వీడియో. సో నేను డైరెక్ట్గా ఆన్సర్ అనేది చెప్పేస్తా. కళింగ యుద్ధం. మౌర్య సమాజ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్య. జహాందార్ షా తర్వాత సింహాసనాన్ని అధిరోహించిన చక్రవర్తి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫరూక్ సియర్. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ 1942. మొదటి సూక్ష్మ రైల్వే లైన్ భారత్లో ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి ముంబై. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ? ఆన్సర్ జనవరి 26, 1950. రాష్ట్ర శాసనసభలో సభ్యులను ఎవరు నేరుగా ఎన్నుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రజలు. భారతదేశంలో అత్యున్నత ఎన్నికల సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఎలక్షన్ కమిషన్. లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? ఆన్సర్ 552. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత? ఆన్సర్ 5 సంవత్సరాలు. భూమిపై అతిపెద్ద సముద్రం ఏది? ఆన్సర్ పసిఫిక్. గోదావరి నది ఉత్పత్తి స్థానం ఏది? ఆప్షన్ బి త్రియంబకేశ్వర్, మహారాష్ట్ర. మన దేశంలో ఎక్కువగా పెరిగే పంట ఏది? ఆప్షన్ ఏ వరి. భూకంపాలను కొలిచే పరికరం ఏది? ఆప్షన్ సి సెస్మోగ్రాఫ్. హిమాలయాలు ఏ రకం పర్వతాలు? ఆప్షన్ సి మడత పర్వతాలు. బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణ ఎవరి చేతిలో ఉంటుంది? ఆప్షన్ బి ఆర్బీఐ. భారతదేశంలో రూపాయి కరెన్సీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ బి షేర్షా సూరి. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? సరుకుల ధరలు పెరగడం. ఆప్షన్ బి. భారతదేశ తొలి బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? జాన్ మదే. ఆప్షన్ బి. మన దేశంలో వ్యవసాయం ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ సి మాన్సూన్ వర్షాలు. భారత జాతీయ గీతం రచయిత ఎవరు? ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏది? రష్యా. అటవీ ఉద్యమం చిప్కో ఉద్యమం ఎక్కడ జరిగింది? ఆప్షన్ బి ఉత్తరాఖండ్. సివిల్ డిసోబియన్స్ ఉద్యమం ప్రారంభించిన నాయకుడు ఎవరు? గాంధీజీ. భారతదేశంలో పచ్చి విప్లవంకు పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ ఎంఎస్ స్వామినాథన్. గంగానది సముద్రంలో కలిసే ప్రదేశం? ఆప్షన్ ఏ బంగాళాఖాతం. రాష్ట్రపతి యొక్క గరిష్ట పదవీ కాలం ఎంత? ఆప్షన్ బి 5 సంవత్సరాలు. వ్యవసాయంలో ఉపయోగించే సహజ ఎరువు? ఆప్షన్ బి పశువుల ఎరువు. భారతదేశంలో అతిపెద్ద జనాభా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. భూమధ్య రేఖకు మరో పేరు? ఆప్షన్ బి ఈక్వేటర్. భారతదేశ రాజధానిని ఎక్కడికి మార్చబడింది? ఆప్షన్ బి కలకత్తా నుండి ఢిల్లీకి. భారతీయ రైల్వే మొదట ప్రారంభమైన సంవత్సరం? 1853. హరప్పా నాగరికత ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ సి సింధు. సప్తగిరుల నగరం అని పిలువబడేది ఏది? ఆప్షన్ ఏ తిరుపతి. సూర్య కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? ఆప్షన్ సి బృహస్పతి. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ సి 1949. ఓడరేవు నగరం అని పిలువబడేది ఏది? ఆప్షన్ ఏ విశాఖపట్నం. సాలిడ్ చెత్తను ఏ రంగు డస్ట్బిన్లో వేస్తారు? ఆప్షన్ సి ఎరుపు. పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన దేశం? ఆప్షన్ బి ఇండియా. ముస్లిం లీగ్ ఏర్పడిన సంవత్సరం? ఆప్షన్ బి 1906. రైతు బంధు పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ ఏ తెలంగాణ. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ముంబై. సివిల్ సర్వీస్ వ్యవస్థను భారత్లో ప్రవేశపెట్టింది? ఆప్షన్ బి బ్రిటిష్. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన సంవత్సరం? ఆప్షన్ బి 1939. ఖరీఫ్ పంట ఏ నెలలో వేస్తారు? ఆప్షన్ ఏ జూన్ జూలై మధ్యలో. భారత ప్రధాని పదవీ కాలం ఎంత? ఆప్షన్ సి లోక్సభ నమ్మకం ఉన్నంత వరకు. భూమి ఆకారం ఏ విధంగా ఉంటుంది? గోళాకారం. మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 26 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.
వాయువ్య దిశకు ఎదురుగా నిలబడి ఉండే గాలి. ఆప్షన్ సి ట్రేడ్ విండ్స్. సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా ఏ వస్త్రం ధరించేవారు? ఆప్షన్ ఏ పత్తి. ఈ 50 క్వశ్చన్లన్నీ ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. అండ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి రివిజన్గా కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఈ వీడియోని చివరి వరకు చూసిన వారు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మేఘ్నా ట్యుటోరియల్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.